బీఆర్ఎస్ పార్టీ స్పోక్స్ పర్సన్ విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు, మాట్లాడదాం. నిన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్, హిట్లరే నాకు ఆయన టీం పేరు నేను హైడ్రా పేరు పెట్టుకున్నాను, ఆయనకి ఇష్టమైనటువంటి పదం హైడ్రా అనేటువంటిది చేస్తున్న సందర్భంలో ఐ కెన్ డెమాలిష్ ఎనీథింగ్ అంటే అక్రమ నిర్మాణాలను కూలుస్తాను, దానికోసం ఏదైనా కూలుస్తాను అనేటువంటి స్టేట్మెంట్. అది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఒక డెమోక్రసీలో ప్రజల చేత ఎన్నుకబడ్డటువంటి ప్రభుత్వంకు అధినేతగా ఉంటున్నటువంటి వ్యక్తి బహిరంగంగా స్టేజ్ మీద కూర్చొని యావత్ ప్రజలు చూస్తుంటే, మీడియా చూస్తుంటే, నేను హిట్లర్ నుంచి ఇన్స్పిరేషన్ పొందినాను, ఆయన నాకు స్ఫూర్తి, ఆయన యొక్క అసాసిన్ ఏజెన్సీ హైడ్రా లెక్క నేను కూడా ఒక హైడ్రాని పెట్టి ఇల్లులు కూలుస్తున్నానని చెప్పడం అనేది చాలా అత్యంత బాధాకరం, అత్యంత విచారమైనటువంటి విషయం. ఇది మేము ఒకటే అడుగుతున్నాం, రాహుల్ గాంధీ గారు మీరు తీసుకొచ్చి ఈయనని ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల నెత్తి మీద రుద్దిరు. ఈయన మీ కాంగ్రెస్ పార్టీని ముంచిరే బీజేపీలోకి పోయే మనిషి. మీ కాంగ్రెస్ పార్టీ ఏదన్నా కానీ అది అధోగతి పాలన కానివ్వండి, మాకు సంబంధం లేని విషయం. కానీ తెలంగాణ ప్రజలకు 4 కోట్ల మందికి ప్రతినిధి ఉన్నప్పుడు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలి, సోయితో మాట్లాడాలి, కనీస విషయ పరిజ్ఞానం ఉండి మాట్లాడితే మంచిది. ఈ దేశం ఒక ఫౌండేషన్సే, ప్రిన్సిపల్సే ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రీడమ్, జస్టిస్, ఇట్లాంటి ప్రిన్సిపల్స్ మీద బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం మీద మహాత్మా గాంధీ గారి ఆశయాలతోని, విజన్తోని, ఆయన ప్రిన్సిపల్స్తోని అహింసా మార్గంలో ఏర్పడ్డటువంటి దేశం ఇది. ఇట్లాంటి దేశానికి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటూ అదే రాజ్యాంగబద్ధ పదవిలో కూర్చుంటూ 4 కోట్ల మందికి నువ్వు ప్రజాప్రతినిధిగా అక్కడ మాట్లాడుతున్నప్పుడు నీ ఆలోచనలు, నీ యొక్క మానసిక స్థితిని, నీ మానసిక ఏదైతే రోగిగా మాట్లాడుతున్నావో అది బయటపడుతున్నది. ఎవడన్నా మెడకాయ మీద తలకాయ ఉన్న ముఖ్యమంత్రి కానీ, దేశానికి అధినేతలు కానీ ఈరోజు హిట్లర్ని నేను స్ఫూర్తిగా తీసుకుంటున్నాను అని మాట్లాడరు. ఎందుకంటే హిట్లర్ అనేవాడు అత్యంత క్రూరుడు, మారణ హోమం సృష్టించి కోట్ల మంది ప్రజలను నిలువుగా నరహంతక రాక్షసుడిగా గ్యాస్ చెంబర్లలో పెట్టి చంపినటువంటి క్రూరుడు హిట్లర్. ఎగ్జాక్ట్లీ ఈ అంశం పైనే విష్ణువర్ధన్ రెడ్డి గారు మీరు తప్పుపడతా ఉన్నారు. సోషల్ మీడియా ట్రెండ్ అవుతుంది, వైరల్ అవుతా ఉంది రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, హిట్లర్ వ్యాఖ్యలు. కానీ దీనికి కౌంటర్గా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వీడియోను కూడా వైరల్ చేస్తూ ఉన్నారు. గతంలో అక్రమ నిర్మాణాల విషయంలో నేను కూడా హిట్లర్ లాగానే వ్యవహరిస్తా, అవసరం అనుకుంటే హిట్లర్ కంటే పైన ఓడున్నాడు, వాని మించి చేస్తా అనేటువంటి కేసీఆర్ కామెంట్. అది నేనైతే చూడలేదు ఆ వీడియో. ఇప్పుడు మీరు చెప్తున్నారు, నా దృష్టికి వచ్చింది. అట్లాంటి వీడియో ఏదన్నా ఉంటే పూర్తి కాంటెక్స్లో చూడాలి. అసలు వారు ఏ విషయంలో మాట్లాడినారో ఆ పూర్తి కాంటెక్స్ట్ ఏంది. ఎందుకంటే ఇవాళ రేపు సోషల్ మీడియాని ఎట్లా వాడుకుంటున్నారు, ఎస్పెషలీ ఈ పెయిడ్ టీమ్స్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ సునీల్ కొనుగోలు నేతృత్వంలో ఏదైతే తెలంగాణలో పెట్టి పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి ఏ విధంగా అయితే ఈ వీడియోస్ని కట్ చేయడము, అతికేయడము, మార్పులు చేయడము, జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి నాటకాలు చేపించడము, ఇదంతా చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇదంతా హోల్ కాంటెక్స్లో చూడాలి. కానీ కేవలం ఏదో ఒక 4 సెకండ్లో 3 సెకండ్లో తీసుకొచ్చి ఇట్లా అన్నారు కదా దాని మీద మీ కమెంట్ అంటే ఇది సరైనది కాదు. మేము ఒకటే చెప్తున్నాం, ఏనాడు కూడా 10 సంవత్సరాలు పరిపాలించింది అదే మీరు అన్న కేసీఆర్ గారు నేతృత్వంలో 10 సంవత్సరాలు. ఏనాడు కూడా ఇట్లాంటి స్టేట్మెంట్స్ ప్రజలకు మంచి చేద్దాము, ప్రజలకు సంక్షేమం అందిద్దాము, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోదామని అంటే మేము చెప్పేదానికన్నా సూచికలే చెప్తున్నాయి కదా. ఆర్బీఐ రిపోర్ట్లు ఉన్నాయి, కాగ్ రిపోర్ట్లు ఉన్నాయి, ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్లు ఉన్నాయి, నీతి ఆయోగ్ రిపోర్ట్లు ఉన్నాయి. అత్యంత చిన్న రాష్ట్రమైనటువంటి తెలంగాణ 2014లో ఎట్లుండే, 2023 వరకు ఎట్లా పెరిగింది, తలసరి ఆదాయంలో ఎట్లా పెరిగింది, స్థూల ఉత్పత్తిలో ఎట్లా పెరిగింది, విద్యుత్ రంగంలో ఎట్లాంటి మెరుగైనటువంటి అభివృద్ధి సాధించడం అనేది మేము చెప్పుకోవడం, బీఆర్ఎస్ పార్టీ చెప్పుకోవడం కన్నా చాలా సూచికలు ఉన్నాయి, సంస్థలు ఉన్నాయి, అంతర్జాతీయంగా వచ్చినటువంటి కితాబులు ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా తెలంగాణ ప్రజల అనుభవంలో ఉంది అంటే ఆ 10 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి జరిగింది అని. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది గత 2.5 సంవత్సరాలని కంపేర్ చేసి చూస్తే మీరు ఇదే మైక్ తీసుకెళ్ళి రోడ్డు మీద హైదరాబాద్ కాదు యావత్ తెలంగాణలో ఎవరి ముందన్న పెట్టండి, తిట్లు పొట్టు ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని తిడుతున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, మళ్ళీ కేసీఆర్ గారికి తిరిగి రావాలి, ఈ దరిద్రం కాంగ్రెస్ పోవాలి అని చెప్పి ప్రతి ఒక్కరు ముక్త కంఠంతో యావత్ తెలంగాణలో ఈరోజు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉంది, హర్షవర్ధన్ రెడ్డి గారు వాళ్ళేం చెప్తా ఉన్నారంటే, విష్ణువర్ధన్ రెడ్డి గారు కేవలం అక్రమ నిర్మాణాల విషయంలోనే హైడ్రా, హిట్లర్ అనేటువంటి కోణంలో చూడాలి, మిగతా విషయంలో కాదు, ప్రజాపాలనని తప్ప. మరి బీఆర్ఎస్ పార్టీ అక్రమ నిర్మాణాల విషయంలో వాళ్ళ స్టాండ్ ఏంది? అక్రమ నిర్మాణాలు అంటే మేము అదే చెప్తున్నాం కదా, సెలెక్టివ్ జస్టిస్ ఏంటిది? అక్రమ నిర్మాణాలు అంటే నీ పార్టీలు ఉన్నోనికి, నీకు డబ్బులు ఇచ్చేటోనికి, నీకు సంచులు మోచటోని వాడు కట్టుకుంటే అక్రమ నిర్మాణాలు. కానీ పేద ప్రజలు ఇల్లు లేని, ఇల్లు గడవక, రెక్కాడితే డొక్కాడక, ఏదో పని చేసుకొని కూలి పని చేసుకునే ప్రజలే నీకు అక్రమైన నిర్మాణాలు అయితే, మరి నీ సొంత అన్న తిరుపతి రెడ్డి గారు
దుర్గం చెరువు ఎఫ్టీఏలో ఇల్లు కట్టిండు, మరి ఆయన ఎందుకు కూల్చలేదు? నీ సొంత కొడంగల్ నియోజకవర్గంలో నీకు అక్కడ ఉన్నటువంటి ఇల్లు కూడా అక్కడ రెడ్డికుంటలో కట్టిరనే వార్తలు ఉన్నాయి. మరి దాని మీద ఎందుకు చర్యలు లేవు? నీ మంత్రివర్గంలో ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, మంత్రి వివేక్ కానీ, ఎమ్మెల్సీగా ఉన్నట్టుగా గవర్నమెంట్ విప్ మహేందర్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరు ఫార్మ్ హౌస్లు, వీళ్ళందరు గెస్ట్ హౌస్లు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోనే ఉన్నాయి. మరి జస్టిస్ అన్నప్పుడు అందరికీ ఒకటే ఉంటుంది, కానీ సెలెక్టివ్ జస్టిస్ చేస్తూ కేవలం పేదల ఇల్లు విరగొడతాం, మా కావాల్సిన వాళ్ళే, మా అన్యాయులై, మా అన్నదమ్ములై, మా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే కాపాడుకుంటామంటే అది మీరు మాట్లాడే మాటలేక అసలు కామన్ సెన్స్ కానీ ఏది కానీ లేదు. ప్రజలకు తెలిసిపోయింది కదా, ఇంకెన్ని రోజులు బుకాయిస్తారు, ఇంకెన్ని రోజులు? హైడ్రా అనేది కేవలం భయభ్రాంతులను చేయడం, డబ్బులు వసూలు చేసుకోవడం, వాళ్ళకు కావాల్సినటువంటి వ్యక్తులకు దోచిపెట్టడం, దానికే తీసుకొచ్చినటువంటి సంస్థ హైడ్రా. నిజంగా హైడ్రా అనేటువంటిది హిట్లర్ ఇష్టమైన పేరు అని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి కేవలం ప్రచారం కోసం, ఇదంతా కేవలం మళ్ళీ అందరిని బ్లఫ్ చేయడానికి వాడుతున్నటువంటి స్టేట్మెంట్. మరి అట్లాంటప్పుడు పెద్దల ఇల్లు ఎంత దగ్గర, వాళ్ళ ఇల్లు ఎందుకు కూలుస్తలేరు, వాళ్ళ అక్రమ నిర్మాణాల జోలికి ఎందుకు వెళ్ళట్లేదు, కేవలం పేదల ఇళ్ళ జోలికి ఎందుకు వెళ్తా ఉన్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని కంపేర్ చేస్తూ ఇరాన్, ఇరాక్తో కంపేర్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ పైన కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది బీఆర్ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ వినతో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. బీఆర్ఎస్ పార్టీ స్పోక్స్ పర్సన్ విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు, మాట్లాడదాం. నిన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్, హిట్లరే నాకు ఆయన టీం పేరే నేను హైడ్రా పేరు పెట్టుకున్నాను, ఆయనకి ఇష్టమైనటువంటి పదం హైడ్రా అనేటువంటిది చేస్తున్న సందర్భంలో ఐ కెన్ డెమాలిష్ ఎనీథింగ్, అంటే అక్రమ నిర్మాణాలను కూలుస్తాను, దానికోసం ఏదైనా కూలుస్తాను అనేటువంటి స్టేట్మెంట్. అది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఒక డెమోక్రసీలో ప్రజల చేత ఎన్నుకబడ్డటువంటి ప్రభుత్వంకు అధినేతగా ఉంటున్నటువంటి వ్యక్తి బహిరంగంగా స్టేజ్ మీద కూర్చొని యావత్ ప్రజలు చూస్తుంటే, మీడియా చూస్తుంటే, నేను హిట్లర్ నుంచి ఇన్స్పిరేషన్ పొందినాను, ఆయన నాకు స్ఫూర్తి, ఆయన యొక్క అసాసిన్ ఏజెన్సీ హైడ్రా లెక్క నేను కూడా ఒక హైడ్రాని పెట్టి ఇల్లులు కూలుస్తున్నానని చెప్పడం అనేది చాలా అత్యంత బాధాకరం, అత్యంత విచారమైనటువంటి విషయం ఇది. మేము ఒకటే అడుగుతున్నాం, రాహుల్ గాంధీ గారు మీరు తీసుకొచ్చి ఈయనని ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల నెత్తి మీద రుద్దిరు. ఈయన మీ కాంగ్రెస్ పార్టీని ముంచిరే బీజేపీలోకి పోయే మనిషి. మీ కాంగ్రెస్ పార్టీ ఏదన్నా కానీ అది అధోగతి పాలన కానివ్వండి, మాకు సంబంధం లేని విషయం. కానీ తెలంగాణ ప్రజలకు 4 కోట్ల మందికి ప్రతినిధి ఉన్నప్పుడు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలి, సోయితో మాట్లాడాలి, కనీస విషయ పరిజ్ఞానం ఉండి మాట్లాడితే మంచిది. ఈ దేశం ఒక ఫౌండేషన్సే, ప్రిన్సిపల్సే ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రీడమ్, జస్టిస్, ఇట్లాంటి ప్రిన్సిపల్స్ మీద బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం మీద మహాత్మా గాంధీ గారి ఆశయాలతోని, విజన్తోని, ఆయన ప్రిన్సిపల్స్తోని అహింసా మార్గంలో ఏర్పడ్డటువంటి దేశం ఇది. ఇట్లాంటి దేశానికి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటూ అదే రాజ్యాంగబద్ధ పదవిలో కూర్చుంటూ 4 కోట్ల మందికి నువ్వు ప్రజాప్రతినిధిగా అక్కడ మాట్లాడుతున్నప్పుడు నీ ఆలోచనలు, నీ యొక్క మానసిక స్థితిని, నీ మానసిక ఏదైతే రోగిగా మాట్లాడుతున్నావో అది బయటపడుతున్నది. ఎవడన్నా మెడకాయ మీద తలకాయ ఉన్న ముఖ్యమంత్రి కానీ, దేశానికి అధినేతలు కానీ ఈరోజు హిట్లర్ని నేను స్ఫూర్తిగా తీసుకుంటున్నాను అని మాట్లాడరు. ఎందుకంటే హిట్లర్ అనేవాడు అత్యంత క్రూరుడు, మారణ హోమం సృష్టించి కోట్ల మంది ప్రజలను నిలువుగా నరహంతక రాక్షసుడిగా గ్యాస్ చెంబర్లలో పెట్టి చంపినటువంటి క్రూరుడు హిట్లర్. ఎగ్జాక్ట్లీ ఈ అంశం పైనే విష్ణువర్ధన్ రెడ్డి గారు మీరు తప్పుపడతా ఉన్నారు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది, వైరల్ అవుతా ఉంది రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, హిట్లర్ వ్యాఖ్యలు. కానీ దీనికి కౌంటర్గా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వీడియోను కూడా వైరల్ చేస్తూ ఉన్నారు. గతంలో అక్రమ నిర్మాణాల విషయంలో నేను కూడా హిట్లర్ లాగానే వ్యవహరిస్తా, అవసరం అనుకుంటే హిట్లర్ కంటే పైన ఓడున్నాడు, వాని మించి చేస్తా అనేటువంటి కేసీఆర్ కామెంట్. అది నేనైతే చూడలేదు ఆ వీడియో, ఇప్పుడు మీరు చెప్తున్నారు నా దృష్టికి వచ్చింది. అట్లాంటి వీడియో ఏదన్నా ఉంటే పూర్తి కాంటెక్స్లో చూడాలి, అసలు వారు ఏ విషయంలో మాట్లాడినారో ఆ పూర్తి కాంటెక్స్ట్ ఏంది. ఎందుకంటే ఇవాళ రేపు సోషల్ మీడియాని ఎట్లా వాడుకుంటున్నారు, ఎస్పెషల్లీ ఈ పెయిడ్ టీమ్స్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ సునీల్ కొనుగోలు నేతృత్వంలో ఏదైతే తెలంగాణలో పెట్టి పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి ఏ విధంగా అయితే ఈ వీడియోస్ని కట్ చేయడము, అతికేయడము, మార్పులు చేయడము, జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి నాటకాలు చేపించడము, ఇదంతా చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇదంతా హోల్ కాంటెక్స్లో చూడాలి, కానీ కేవలం ఏదో ఒక 4 సెకండ్లో 3 సెకండ్లో తీసుకొచ్చి ఇట్లా అన్నారు కదా దాని మీద మీ కమెంట్ అంటే ఇది సరైనది కాదు. మేము ఒకటే చెప్తున్నాం, ఏనాడు కూడా 10 సంవత్సరాలు పరిపాలించింది అదే మీరు అన్న కేసీఆర్ గారు నేతృత్వంలో 10 సంవత్సరాలు, ఏనాడు కూడా ఇట్లాంటి స్టేట్మెంట్స్ ప్రజలకు మంచి చేద్దాము, ప్రజలకు సంక్షేమం అందిద్దాము, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోదామని అంటే మేము చెప్పేదానికన్నా సూచికలే చెప్తున్నాయి కదా. ఆర్బీఐ రిపోర్ట్లు ఉన్నాయి, కాగ్ రిపోర్ట్లు ఉన్నాయి, ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్లు ఉన్నాయి, నీతి ఆయోగ్ రిపోర్ట్లు ఉన్నాయి. అత్యంత చిన్న రాష్ట్రమైనటువంటి తెలంగాణ 2014లో ఎట్లుండే, 2023 వరకు ఎట్లా పెరిగింది, తలసరి ఆదాయంలో ఎట్లా పెరిగింది, స్థూల ఉత్పత్తిలో ఎట్లా పెరిగింది, విద్యుత్ రంగంలో ఎట్లాంటి మెరుగైనటువంటి అభివృద్ధి సాధించడం అనేది మేము చెప్పుకోవడం, బీఆర్ఎస్ పార్టీ చెప్పుకోవడం కన్నా
చాలా సూచికలు ఉన్నాయి, సంస్థలు ఉన్నాయి, అంతర్జాతీయంగా వచ్చినటువంటి కితాబులు ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా తెలంగాణ ప్రజల అనుభవంలో ఉంది. అంటే ఆ 10 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి జరిగింది అని. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది గత 2.5 సంవత్సరాలని కంపేర్ చేసి చూస్తే మీరు ఇదే మైక్ తీసుకెళ్ళి రోడ్డు మీద హైదరాబాద్ కాదు యావత్ తెలంగాణలో ఎవరి ముందన పెట్టండి, తిట్టని తిట్లు పొట్టు పొట్టు ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని తిడుతున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, మళ్ళీ కేసీఆర్ గారికి తిరిగి రావాలి, ఈ దరిద్రం కాంగ్రెస్ పోవాలి అని చెప్పి ప్రతి ఒక్కరు ముక్త కంఠంతో యావత్ తెలంగాణలో ఈరోజు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉంది, హర్షవర్ధన్ రెడ్డి గారు వాళ్ళేం చెప్తా ఉన్నారంటే విష్ణువర్ధన్ రెడ్డి గారు కేవలం అక్రమ నిర్మాణాల విషయంలోనే హైడ్రా హిట్లర్ అనేటువంటి కోణంలో చూడాలి, మిగతా విషయంలో కాదు ప్రజాపాలనని తప్ప. మరి బీఆర్ఎస్ పార్టీ అక్రమ నిర్మాణాల విషయంలో వాళ్ళ స్టాండ్ ఏంది? అక్రమ నిర్మాణాలు అంటే మేము అదే చెప్తున్నాం కదా. సెలెక్టివ్ జస్టిస్ ఏంటిది? అక్రమ నిర్మాణాలు అంటే నీ పార్టీలు ఉన్నోనికి, నీకు డబ్బులు ఇచ్చేటోనికి, నీకు సంచులు మోచేటోని వాడు కట్టుకుంటే అక్రమ నిర్మాణాలు. కానీ పేద ప్రజలు ఇల్లు లేని, ఇల్లు గడవక, రెక్కాడితే డొక్కాడక, ఏదో పని చేసుకొని కూలి పని చేసుకునే ప్రజలే నీకు అక్రమైన నిర్మాణాలు అయితే, మరి నీ సొంత అన్న తిరుపతి రెడ్డి గారు దుర్గం చెరువు ఎఫ్టీఏలో ఇల్లు కట్టిండు, మరి ఆయన ఎందుకు కూల్చలేదు? నీ సొంత కొడంగల్ నియోజకవర్గంలో నీకు అక్కడ ఉన్నటువంటి ఇల్లు కూడా అక్కడ రెడ్డికుంటలో కట్టిరనే వార్తలు ఉన్నాయి. మరి దాని మీద ఎందుకు చర్యలు లేవు? నీ మంత్రివర్గంలో ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కానీ, మంత్రి వివేక్ కానీ, ఎమ్మెల్సీగా ఉన్నట్టుగా గవర్నమెంట్ విప్ మహేందర్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరు ఫార్మ్ హౌస్లు, వీళ్ళందరు గెస్ట్ హౌస్లు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోనే ఉన్నాయి. మరి జస్టిస్ అన్నప్పుడు అందరికీ ఒకటే ఉంటుంది. కానీ సెలెక్టివ్ జస్టిస్ చేస్తూ కేవలం పేదల ఇల్లు విరగొడతాం, మాకు కావాల్సిన వాళ్ళే, మా అన్యాయులై, మా అన్నదమ్ములై, మా ప్రభుత్వంలో ఉన్నోళ్ళే కాపాడుకుంటామంటే అది మీరు మాట్లాడే మాటలేక అసలు కామన్ సెన్స్ కానీ ఏది కానీ లేదు. ప్రజలకు తెలిసిపోయింది కదా, ఇంకెన్ని రోజులు బుకాయిస్తారు, ఇంకెన్ని రోజులు. హైడ్రా అనేది కేవలం భయభ్రాంతులను చేయడం, డబ్బులు వసూలు చేసుకోవడం, వాళ్ళకు కావాల్సినటువంటి వ్యక్తులకు దోచిపెట్టడం, దానికే తీసుకొచ్చినటువంటి సంస్థ హైడ్రా. నిజంగా హైడ్రా అనేటువంటిది హిట్లర్ ఇష్టమైన పేరు అని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి కేవలం ప్రచారం కోసం, ఇదంతా కేవలం మళ్ళీ అందరిని బ్లఫ్ చేయడానికి వాడుతున్నటువంటి స్టేట్మెంట్. మరి అట్లాంటప్పుడు పెద్దల ఇల్లు ఎంత దగ్గర, వాళ్ళ ఇల్లు ఎందుకు కూలుస్తలేరు, వాళ్ళ అక్రమ నిర్మాణాల జోలికి ఎందుకు వెళ్ళట్లేదు, కేవలం పేదల ఇళ్ళ జోలికి ఎందుకు వెళ్తా ఉన్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని కంపేర్ చేస్తూ ఇరాన్, ఇరాక్తో కంపేర్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ పైన కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది బీఆర్ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ వినయ్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్.